రాజంపేటలో దివంగత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి రాజంపేట సిపిఎం నేతలు సంతాప కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి ఆశయాలు కొనసాగిస్తామని నినాదాలు చేశారు. కన్నుమూయడం జరిగింది. గత 9 రోజుల నుంచి ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. చేసిన తర్వాత డాక్టర్లు అందరూ చెప్పారు ఇది సీరియస్ కండిషన్కి వచ్చేసింది, ఈయన కోలుకోవడం కష్టమైన పని చెప్పడం జరిగింది. అప్పుడే దేశమంతా సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా ఒక భయంకరమైన ఆందోళన పడినారు, ఏం జరుగుతుందని చెప్పి. కానీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ మారిగా కనుగొనడం జరిగింది. ఈరోజు మొత్తం వామపక్ష పార్టీలు అయినటువంటి నాయకులందరూ కూడా చాలా దేశవ్యాప్తంగా అందరూ కూడా బాధాకరంగా ఉన్నాం. ఎందుకంటే అతను చిన్న వయసు నుండి కూడా ఉద్యమకారుగా ఉండి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఎదిగానంటే మేమందరం కూడా ఆయన స్ఫూర్తి నుంచి వామపక్షాలందరం కూడా సీతారాం ఆశయాన్ని నెరవేర్స్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా